ఈవేళ కూడా ఫ్యాక్ట్ అది. రెండోది వాటికి భవిష్యత్తు కూడా తెలుస్తుంది అండి. ఓకే, భవిష్యత్తు టైం సెన్స్ ఉంది అండి వాటికి. జటాయు టైం సెన్స్ గురించి రామాయణంలో ఉంది ఉదాహరణ. ఓకే, టైం సెన్స్ ఎలాగంటే, రామా నువ్వు కంగారు పడకయ్యా, మీ ఆవిడ నీకు దక్కుతుంది. ఓకే, ఎలాగంటే రావణాసుడు సీతాదేవిని అపహరించిన టైం నేను గుర్తించాను. వింద అనేటటువంటి ముహూర్తం పేరు, ముహూర్తాలు కూడా పేరు పెట్టి, వారాలకు ఎలా పేరు పెట్టుకున్నామో ముహూర్తాలు కూడా పేర్లు ఉన్నాయండి. ఓకే, ఈ వింద అనేటటువంటి ముందు ఆ టైంలోకి ఎవరైనా దొంగతనం చేస్తే ఆ దొంగతనం చేయబడిన వస్తువు అసలు యజమానికి చేరుతుందయ్యా. ఓకే, ఇది శాస్త్రంలో ఉంది. అంచేత ఆ టైంలో వాడు ఎత్తుకెళ్ళాడు. సీతాదేవి యజమాని నువ్వే అవుతావు కానీ సీతాదేవికి దక్కుతుంది అని కూడా అక్కడ చెప్పింది. అంటే పక్షులకి, అంటే పక్షిగా తీసుకోండి, నాలెడ్జ్ మనకి మనం ఒక్కడే ప్రపంచం తెలియని వాళ్ళు అనుకోవద్దండి. పక్షులు కూడా వాటి మనకంటే మించిన జ్ఞానం ఉంది. అవును, ఇలాగా సుదూరమైనటువంటి దూరంలో విషయంలో కానీ కాలంలో సుదూరమైన విషయాలు కూడా భవిష్యత్తు చెప్తుంది అక్కడ. అదే ఈ టెక్నిక్స్ తోటి వాళ్ళు అలాగే కొన్ని పక్షులు ఈవేళ నా ఉద్దేశంలో ఈ రెండింటిని అన్వయించుకుంటే భవిష్యత్తులో ఇక్కడ భూకంపం రాబోతోంది అని పక్షులు తెలిసి అవి కూడా అరుపులు ప్రారంభించవచ్చండి.